ఐడియా కోసం, ఇన్స్పిరేషన్ కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే మనకు తెలిసిన సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఒక సిస్టమ్‌ని ఫాలో అవుతారు. వాళ్ళని అది ఎలా ఎనేబుల్ చేస్తుందంటే ఐడియా ఫ్యాక్టరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అన్‌లిమిటెడ్ ఐడియాస్. ఈ వీడియోలో మనం కూడా అన్‌లిమిటెడ్ ఐడియాస్‌ని ఎట్లా జనరేట్ చేయాలనేది చూద్దాం. నెంబర్ 1 అసలు ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్‌ని ఇస్తాను. సెకండ్ థింగ్ ఐడియా క్యాప్చర్ సిస్టమ్. అసలు మీకు వచ్చిన ఐడియాని మీరు ఎట్లా దాన్ని క్యాప్చర్ చేసి మీ దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే రేపు పొద్దున మీరు ఐడియా బ్యాంక్ ఓపెన్ చేస్తే నా దగ్గర ఐడియాస్ లేవు అనే మాట మీ దగ్గర ఉండకూడదు. ఐ మేక్ షూర్ దట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. థర్డ్ థింగ్ గుడ్ ఐడియా వర్సెస్ గ్రేట్ ఐడియా. అంటే మీకు వచ్చిన ఐడియా గుడ్ ఐడియానా గ్రేట్ ఐడియానా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మీ ఐడియాని ఏ కేటగిరీలో పెట్టుకోవాలి అనేది ఒక 30-second టెస్ట్ తో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఆ 30-second టెస్ట్ ఏంటి, ఈ ఐడియా క్యాప్చర్ బ్యాంక్ ఏంటి ఆర్ ఈ సిస్టమ్ ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ లెట్ యు నో. 2017 లో చిల్ మామా అనే ఛానల్లో నేను వర్క్ చేసేవాడిని. సో అక్కడ ఎవ్రీ వీక్ మేము కాంటెంట్ చేయాలి. ఈ వీక్ ఒక వీడియో రిలీజ్ అవుతుందంటే ఆ వీక్ మేము షూట్, ఎడిట్, డబ్బింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయాలి. ఎవ్రీ వీక్ మాకు ఒక కొత్త ఐడియా కావాలి. ప్రతిసారి ఐ యూస్ టు గో బ్యాక్, అంటే ఐడియాస్ ఎట్లా వస్తాయి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇన్స్పిరేషన్ కోసం నేను హిందీ ఛానల్స్ కానీ రకరకాల ఛానల్స్ చూసేవాడిని, కానీ కాపీ కొట్టడం ఇష్టం లేక ఆర్ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల ఆగిపోయేవాడిని. దెర్ ఇస్ అ వెరీ బ్లాంక్ స్టేజ్. ఒక 2018-2019 ఏరియాలో నాకు ఒక బ్యూటిఫుల్ రియలైజేషన్ వచ్చింది. ఆ రియలైజేషన్ నుంచి నేను వర్క్ చేసి, నేను ఎక్స్పెరిమెంట్ చేసి, నేను నేర్చుకున్న దాన్ని, ఆ సిస్టమ్ ఈరోజు మీకు షేర్ చేస్తాను. అప్పటి వరకు నేను యూస్ చేసిన వర్డ్ ఈస్ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ అనే వర్డ్ని మీరు పక్కన పెట్టేయండి. కాల్ ఇట్ యాజ్ కలెక్షన్. ఐడియాస్ అన్ని ఎక్కడ ఉండవు, మీ చుట్టుపక్కలే ఉంటాయి. ఇఫ్ యూ సీ అండ్ స్టార్ట్ నోటింగ్ దెమ్, కలెక్టింగ్ ఆఫ్ ఐడియాస్. ఒక స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ తీసుకొని అతన్ని నేను ఒక 3 days బ్యాక్ ఒక క్రైమ్ న్యూస్ లో చూశాను. వాట్ ఇఫ్. సో అసలు ఇప్పుడు మనం విల్ టాక్ అబౌట్ ది సోర్సెస్ ఆఫ్ ఐడియా. ఫస్ట్ థింగ్ వి స్టార్ట్ ఈస్ విత్ అబ్జర్వేషన్. అంటే మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ గ్రేట్ ఐడియా. ఆ అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ కి వాట్ ఇఫ్ అప్లై చేయండి. వాట్ ఇఫ్ ఇందాక చెప్పిన స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ ఎగ్జాంపుల్ ని తీసుకొని వాట్ ఇఫ్ హీఈస్ నాట్ ఎ డెలివరీ బాయ్, అక్యూజ్డ్ మర్డరర్ అని అనుకోండి. అండ్ థర్డ్ థింగ్, టు ఇంప్రూవ్ యువర్ ఐడియా, టు ఇంప్రవైజ్ యువర్ ఐడియా, మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కొలైడ్. కొలైడ్ ఎలా చేస్తారు? లెట్స్ సే మీకు 2 ఇండివిజువల్ ఐడియాస్ ఉన్నాయి. వన్ డెలివరీ బాయ్ బీయింగ్ ఎ మర్డర్ హూ ఇస్ లైక్ అక్యూజ్. అనదర్ నైబర్, అంటే మీ అపార్ట్మెంట్ లోనో లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న నైబర్ హూ కేమ్ ఫ్రమ్ అన్నోన్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. యూ డోంట్ నో దిస్ గై. సో యూ హ్యావ్ 2 ఇండివిజువల్ క్యారెక్టర్స్, కైండ్ ఆఫ్ సెమీ ఐడియాస్. యూ నీడ్ టు కొలైడ్ దెమ్. అంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఆర్ వీళ్ళిద్దరు కామన్ బ్యాక్ స్టోరీ ఉంటే ఆర్ వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏంటి, మళ్ళీ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు వాట్ ఇఫ్. సో ఐడియా జనరేషన్ కి దేర్ ఆర్ 3 steps. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్. అబ్జర్వేషన్ ఇస్ మెయిన్, వేర్ యూ నీడ్ టు అబ్జర్వ్ న్యూస్, క్యారెక్టర్స్, everything, everything comes under observation. Second thing you do is you apply what if. కంప్లీట్ గా ఆ క్యారెక్టర్స్ కి మీ అబ్జర్వేషన్ కి వాట్ ఇఫ్ అనే ఇమాజినేటివ్ జోన్ లోకి వెళ్ళిపోతే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ లో యుల్ గెట్ డిఫరెంట్ ఐడియాస్. ఈ డెలివరీ గై ఈస్ నాట్ ఎ మర్డరర్, సో యూ అబ్జర్వ్, you keep what if, and 3 you collide with an unknown character where the conflicts are conflicting. Then you'll get a plot and a progressive story. Observation basis meeda what if ane imagination lo if you collide 2 characters, that is your ఐడియా సోర్స్. వి గాట్ సమ్ ఐడియా, మనం ఒక అబ్జర్వేషన్ చేసాము ఆర్ దానికి వాట్ ఇఫ్ అప్లై చేసాము. క్యారెక్టర్ గానీ ఇన్సిడెంట్ గానీ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అండ్ 2 characters ఆర్ 2 incidents ని మనం కొలైడ్ చేయగలిగాం. దెన్ దీన్ని మనం ఎలాగ బ్యాంక్ చేసుకోవాలి, ఐడియా క్యాప్చరింగ్ సిస్టమ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఐడియా క్యాప్చరింగ్ సిస్టమ్ లో యూ హ్యావ్ 3 columns. ఫస్ట్ కాలమ్ ఇస్ వాట్ ఐ సా, మీరు చూసింది ఏంటి, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్. సెకండ్ కాలమ్ ఏంటంటే వాట్ you feel. You need to figure out what you feel, because what you feel is what audience feel. Okay, then third column is again what if endukante it enables your imagination and visualization. Meeku permutation and combinations, rakarakala sequences and ivanni improve avvadaniki ee what if questioning is very important. So what you do in your second stage, you have an idea capture system. 3 columns is what you saw, column 2 is what you feel, and column 3 is what if. Third thing is you need to decide upon if your idea is a good idea or a great idea. Let's say ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఆ అబ్బాయి నో అన్నాడు ఆర్ ఆ అమ్మాయి నో అంది. ఇట్ ఈస్ రిలేటబుల్, ఇట్ ఈస్ ఫైన్.
జనరల్గా జరిగేది. బట్ ఇట్ ఈస్ వెరీ ఫ్లాట్, రిలేటబుల్ కానీ ఫ్లాట్. కానీ ఇది మంచి ఐడియానే కదా, నా ఫ్రెండ్కి జరిగింది, నేను అందుకే నోట్ చేసుకున్నాను అని మీరు అనుకోవచ్చు. బట్ గుడ్ ఐడియాకి గ్రేట్ ఐడియాకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే యూ నీడ్ టు యాడ్ లేయర్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు, బట్ షీఈస్ నాట్ షూర్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. వీడికి ఓకే చెప్పి టర్న్స్ అవుట్ టు బి దిస్ గాయ్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బాయ్ ఫ్రెండ్. ఇది ఒక లేయర్ యాడ్ చేసాం. షీ అండర్స్టాండ్స్ ఎగ్జిస్టింగ్ బాయ్ ఫ్రెండ్ ఇస్ టాక్సిక్. షీ వాంట్స్ టు గెట్ అవే విత్ దిస్ గై. షీఈస్ గెటింగ్ క్లోజ్ విత్ దిస్ గై. దిస్ ఫెలో డైస్. ఇక్కడ మనం ఇంకో 2 layers యాడ్ చేసాం. యు ఆర్ గెటింగ్ ఆల్ ది వాట్ ఇఫ్. అంటే వాట్ ఇఫ్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ ఆఫ్ ద లేయరింగ్ కాన్సెప్ట్. ఈ లేయర్స్ యాడ్ చేయడం అనేది, మళ్ళీ లేయర్స్ యాడ్ చేసేటప్పుడు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్. ఆ లేయర్స్ క్లీషేగా ఉండకూడదు, ఆ లేయర్స్ మీడియోకర్గా ఉండకూడదు, అండ్ ఎక్కడో చూసినట్టుందే అన్నట్టు ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి. దానికి వాట్ ఇఫ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ వాట్ ఇఫ్ ఇమాజినేషన్లో ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ వర్షన్స్, ఆ వర్షన్స్ ని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇన్ దిస్ వే యుల్ గెట్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ ఐడియా అండ్ ఎ గ్రేట్ ఐడియా. బికాస్ గుడ్ ఐడియా ఇస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్, చూడడానికి బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, కానీ ఫ్లాట్ ఉంటుంది, ఎక్కువ దూరం మీరు ఆ స్టోరీని తీసుకెళ్లారు. సో దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ కానీ అవి కానీ మీరు యాడ్ చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ లేయర్స్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ కాన్ఫ్లిక్ట్స్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ క్యారెక్టరైజేషన్స్, దెన్ దిస్ ఐడియా విల్ బికమ్ అ గ్రేట్ ఐడియా. అంటే నేను గ్రేట్ ఐడియానే నోట్ చేసుకోవాలా ఫస్ట్ అంటే నో. ఒక ఐడియా నోట్ చేసుకోండి, వర్క్ ఆన్ దట్ ఐడియా టు మేక్ దట్ ఐడియా ఎ గ్రేట్ ఐడియా. గుడ్ ఐడియానా గ్రేట్ ఐడియానా అనేది ఒక 30-second టెస్ట్ అని చెప్తానన్నా కదా. ఆ 30-second టెస్ట్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ది స్టోరీ. అంటే క్యారెక్టర్స్ ఫీల్ అయ్యేవి ఆర్ ఆ ప్లాట్లో ఉన్న ఎమోషన్ని మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారా, అండ్ మీ ఆడియన్స్కి అదే ఎమోషన్ వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయగలరా అనేది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్. అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది, ఎవరికి ఉంది, ఎవరికి ఎవరితో ఉంది, అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇవన్నీ ఇఫ్ యూ కెన్ లేయర్ దెమ్ దెన్ డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఐడియా. సో వీ అండర్స్టూడ్ దాట్ ఐడియాని ఎట్లా మనం సోర్స్ ఏంటి ఎట్లా తీసుకురావాలి, అండ్ హౌ టు క్యాప్చర్ ది ఐడియా, అండ్ నెక్స్ట్ హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ అ గుడ్ అండ్ గ్రేట్ ఐడియా. ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్, డూ వన్. జస్ట్ మీరు బండి వేసుకొని ఒక ర్యాండమ్ ప్లేస్కి వెళ్ళండి, ఒక టీ షాప్కి వెళ్ళండి, ఆర్ మెట్రో కానీ బస్ స్టేషన్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఒక 10-15 minutes కూర్చొని రకరకాల క్యారెక్టర్స్, అంటే ఆ షాప్లో అమ్మేవాడి క్యారెక్టర్ దగ్గర నుంచి, ఆర్ మీరు ట్రావెలింగ్లో ఉంటే ఒక టీ అమ్మేవాడి దగ్గర నుంచి, జస్ట్ కీప్ అబ్జర్వింగ్ దెమ్. అంటే డోంట్ స్టాక్, మళ్ళీ కీప్ అబ్జర్వింగ్ దెమ్ అండ్ నోట్ డౌన్ హౌ దే ఆర్ బిహేవింగ్, వాట్ దే ఆర్ డూయింగ్ అనేది ఒక నోట్స్ చేసుకోండి. Make it a practice of noting what people are doing, how people are behaving, how people are talking, and how people are having their mannerisms. అంటే వాళ్ళ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ సోర్స్, అంటే ఒక చోట మీరు రాసుకొని దాన్ని డాక్యుమెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. రేపొద్దున మీరు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ అ రియలీ స్టోరీ, మీకు అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ విత్ ఎక్స్పీరియన్స్, అండ్ నాకు ఉపయోగపడింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఫ్రీ ఫర్ యూ. అంటే ర్యాండమ్గా వెళ్ళి యూ మీట్ సో మెనీ పీపుల్, అండ్ ఇమాజినేషన్కి ఇట్ విల్ యాక్సెలరేట్ అనమాట. మీరు ఇమాజిన్ చేసుకున్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే మీ ఉన్న అబ్జర్వేషన్స్ నుంచే తీసి యూ కెన్ నోట్ డౌన్. సో దాట్ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ ఒక్క హెల్ప్ చేయండి. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, క్రియేటివ్ పీపుల్కి ఒక న్యాచురల్ టాలెంట్ ఉంటుంది, బై బర్త్ వస్తుంది అని. అది అబద్ధం. క్రియేటివిటీ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ అ మసిల్. అంటే ఇఫ్ యూ వర్క్అవుట్ ఎవ్రీ డే ఇట్ విల్ గ్రో. సో క్రియేటివ్ పీపుల్కి సపరేట్గా ఏదో టాలెంట్ ఉంటుంది, ఏవో ఇమాజినేటివ్ పవర్స్ ఉంటాయి, ఇట్లాంటి జోన్లో ఉండకండి. ఇట్ ఈస్ ఆల్వేస్ హౌ యూ షో అప్ ఎవ్రీ డే. యూ నీడ్ టు షో అప్ ఎవ్రీ డే. యూ నీడ్ టు మేక్ ఇట్ డైలీ. మీరు డైలీ రాయాలి. ఇఫ్ యూ వాంట్ టు బి అ ఫిల్మ్ మేకర్, డైలీ ఏదో ఒకటి షూట్ చేయాలి. ఒక 30-second వీడియో, ఒక రీల్, ఏదైనా షూట్ చేయండి. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఎంటైర్లీ ఇన్ దిస్ క్రియేటివ్ ప్రాసెస్ 24/7 థింకింగ్ అండ్ యాక్టింగ్. అలా చేస్తేనే యుల్ ఫైండ్ సింపుల్. మీరు మల్టిపుల్ టైమ్స్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్ ఇన్ అ బెస్ట్ వే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫిల్మీ వేదాలో నేను ఎవ్రీ వీక్ వెబినార్స్, వర్క్ షాప్స్ ఇట్లాంటివి అరేంజ్ చేస్తుంటాను. కింద డిస్క్రిప్షన్లో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లింక్స్. అంటే ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ కండక్ట్ చేయబోయే వెబినార్స్ అండ్ వర్క్ షాప్ లింక్స్ ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ ఆల్సో ఫ్రీ మెటీరియల్స్ వేర్ 30 daysలో మీ స్క్రిప్ట్ ఎలా రాయాలి అనేది ఒక PDF I have shared, what is the structure and all. If not, ఆ పీడిఎఫ్తో మీకు క్లారిటీ రాకపోతే ఒక రికార్డెడ్ వెబినార్ సెషన్ ఉంది వేర్ ఇట్ కంప్లీట్లీ గైడ్స్ ఒక 30 daysలో
డే 1 నుంచి డే 30 వరకు మీరు ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి 30 డేస్లో మీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి రీసోర్సెస్ ఎన్నో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్, డూ సబ్స్క్రైబ్ అండ్ డూ follow us on Instagram, and see you in the next video.